హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోస్లో మీషో జర్నీ ఎలా స్టార్ట్ చేశాను, నాకు ఆర్డర్స్ ఎలా వచ్చాయని 2 వీడియోస్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి అని క్లియర్గా చెప్తాను అని చెప్పాను. సో నేను ఏమనుకున్నానంటే ఒక 1 మంత్ అవుతే నేను జాయిన్ అయ్యి 1 మంత్ అయిన తర్వాత వీడియో చేయాలి అనుకున్నాను. బట్ ఒక సిస్టర్ కామెంట్ చేశారు, నా కోసం వీడియో చేస్తాను అన్నావు కదక్క, ఇంకా చేయలేదేంటి అని. సో సిస్టర్, మీ గురించి వీడియో చేస్తున్నాను. నేను జూన్ 17న మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు జూలై 17th వస్తే 1 మంత్ అవుతుంది. సో ఆ రోజు నాకు వచ్చిన అమౌంట్ ప్రూఫ్తో చూపించి వీడియో చేయాలి అనుకున్నాను. బట్ నెక్స్ట్ వీడియోలో నాకు అమౌంట్ ఎంత వచ్చిందో క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు కూడా చూపిస్తాను, బట్ మనకు అకౌంట్లో పడింది క్లియర్గా ఆ వీడియోలో మెన్షన్ చేస్తాను. మీషో క్రియేటర్ క్లబ్లో ఎవరు జాయిన్ అవ్వచ్చు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఎంత ఫాలోవర్స్ ఉండాలి, అండ్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ మనకి మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వాలంటే 0 సబ్స్క్రైబర్స్తో మనం జాయిన్ అవ్వచ్చు, 0 ఫాలోవర్స్తో మనం జాయిన్ అవ్వచ్చు. మనకి ఎలాంటి ఫిగర్ అనేది అవసరం లేదు, పర్టికులర్గా ఇంతమంది ఉండాలి అని అవసరం లేదు. ఇది మనకు చాలా ప్లస్ పాయింట్ అన్నమాట. అంటే ఇందులో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నా అన్నీ కూడా రిటర్న్ చేయవచ్చు. మనకి వేరే ఏ అఫిలియేట్ మార్కెటింగ్లో అయినా కూడా ఇంత రిటర్న్ పాలసీ అనేది ఉండదు. ఇక్కడ మీరు 100 తీసుకోండి, 100 రిటర్న్ చేయండి, మనకి ప్రాబ్లం అయితే అవ్వదన్నమాట. బట్ మోస్ట్ ప్రాబ్లమ్ మనం ఇంట్లో అన్నీ యూజ్ అయ్యే ఐటమ్సే చెప్తాం కాబట్టి మనం ఇంట్లోనే అవి యూజ్ చేస్తుంటాము. అన్నీ రిటర్న్ చేసే అవసరం అయితే మనకి రాదు. సో ఫస్ట్ మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలో నేను ఇక్కడ పైన మీకు వీడియో అనేది యాడ్ చేస్తుంటాను, చూడండి. సో ముందు గూగుల్కి వెళ్ళాలి. గూగుల్కి వెళ్ళి మనకి మీషో క్రియేటర్ క్లబ్ అని టైప్ చేయాలి. అప్పుడు మనకి అఫిలియేటెడ్ వెబ్ అనేది ఓపెన్ అవుతుంది. అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా మీషో అకౌంట్కి తీసుకెళ్తుంది. ముందుగా మీకు మీషో అకౌంట్ లేకపోతే మీషో అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి. మీషో అని చెప్పేసి మీరు గూగుల్లో టైప్ చేసినా వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి మీషో అకౌంట్కి తీసుకెళ్ళగానే మనకి అక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అని చెప్పేసి. మీరు దేంతో సైన్అప్ అవ్వాలనుకుంటున్నారో సైన్అప్ అవ్వచ్చు. నేనైతే అసలు ఫేస్బుక్ ఇంతవరకు యూస్ చేయలేదు. అండ్ ఫస్ట్ అయితే యూట్యూబ్కి ఫస్ట్ 2-3 డేస్ యూట్యూబ్లో ట్రై చేశాను, తర్వాత ఇన్స్టాకి సైన్అప్ అయ్యాను అన్నమాట. యూట్యూబ్కి మనకు డైరెక్ట్గా లాగిన్ ఐడి తోటి సైన్అప్ అవ్వచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా అలాగే సైన్అప్ అవ్వాలి. ఇన్స్టాగ్రామ్లో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు పర్టికులర్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లైక్ పర్సనలా ప్రొఫెషనలా అని అడుగుతుంది కదా, ఆ టైంలో ప్రొఫెషనల్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనకి అది బిజినెసా లేకపోతే డిజిటల్ క్రియేటరా, లేక కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు డిజిటల్ క్రియేటర్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యూట్యూబ్కి కూడా లింక్ అయిన తర్వాత మీకు మన మీషో ప్రొఫైల్కి వెళ్ళగానే మీకు లెఫ్ట్ టాప్ కార్నర్లో ప్రొఫైల్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీషో క్రియేటర్ క్లబ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీకు ప్రోడక్ట్స్కి అంటే మనకి అఫిలియేటెడ్ ప్రోడక్ట్స్ అనేవి కనిపిస్తాయి, లైక్ ఏ ప్రోడక్ట్కి ఎంత కమిషన్ వస్తుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. మీరు జాయిన్ అయ్యేప్పుడు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఆర్ఎల్స్ మీరు ఇన్స్టాలో DM చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఎవరు ఈ మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వచ్చు అని అంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, హౌస్ వైఫ్గా ఉంటూ ఇంట్లో టైం ఉండి ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను. అంటే మనము ఇంట్లో ఎక్కువగా ప్రోడక్ట్స్ ఈ మధ్య అన్ని ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నాం కదండి. సో మనకు బుక్ చేసుకున్నవి చూసి జస్ట్ రివ్యూ మనం షేర్ చేయడమే, అంతకుమించి మనం ఏమీ ఎఫర్ట్ పెట్టట్లేదు. సో అలాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో చాలామంది చెప్తున్నారు, వీడియోస్ చేస్తున్నారు, వేలకు వేలు వస్తున్నాయి, లక్షల్లో సంపాదించవచ్చు, నెలకి 10,000 నుంచి 20,000 అలా చెప్తున్నారు. అది నిజమేనా కాదా అని చెప్పేసి నేను చెప్తాను, ముందు వీడియోలో చెప్తాను. అంటే నాకు నెక్స్ట్ వీక్ పేమెంట్ అనేది వస్తుంది, ఆల్రెడీ వచ్చింది, బట్ నా అకౌంట్లో పడడానికి ఇంకో 2-3 డేస్ టైం పడుతుంది. అది వచ్చిన తర్వాత మీకు విత్ ప్రూఫ్స్ అయితే చూపిస్తాను. ఇందులో నాకు బాగా నచ్చింది, ఇంతకుముందు చెప్పాను కదా, 0 ఫాలోవర్స్ అండ్ 0 సబ్స్క్రైబర్స్ అన్నమాట. అంటే మనకి ఇనిషియేట్గా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా వీళ్ళు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు నాకు 0 ఫాలోవర్స్ అన్నమాట. ఈవెన్ నేను కాంటాక్ట్స్ కూడా అలో చేయలేదు నేను చేసుకున్నప్పుడు.
అంటే నాకు నా ఫ్రెండ్ సర్కిల్‌లో అయినా, రిలేటివ్స్‌లో అయినా, ఈవెన్ ఫ్యామిలీకైనా నాకు ఆ టైంలో చెప్పడం ఇష్టం లేదన్నమాట. అంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు. నేను ముందుకి వెళ్తానా లేదా కూడా నాకు ఆ టైంలో ఐడియా లేదు. సో, అట్‌లీస్ట్ మనకు కూడా 200, 300 ఫాలోవర్స్ వచ్చేవరకు ఎవరికీ చెప్పకూడదని అనుకున్నాను. సో, 0 ఫాలోవర్స్‌తో స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసి ఇంకో 3 డేస్ అయితే 1 మంత్ అవుతుంది. ఇప్పుడు అరౌండ్ 450 ఫాలోవర్స్ వరకే వచ్చారు. అండ్ మనకి వ్యూస్ ఎలా వస్తాయో, ఆర్డర్స్ వస్తాయో లేదో అనే భయం అయితే పెట్టుకోవద్దు. ముందు స్టార్ట్ చేయండి. వచ్చినా రాకపోయినా ముందు అసలు దాని గురించి ఆలోచించొద్దు. మీరు మీ వర్క్ చేయండి. రిజల్ట్ అనేది తర్వాత చూసుకోవచ్చు. స్టార్టింగ్ నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు నాకు వ్యూస్ వచ్చేసి 10, 20, 30, 100 అండి. లాస్ట్ 100 హైయెస్ట్. అంతకంటే అసలు వ్యూస్ ఏమీ రాకపోయేవి. ఈవెన్ దో 2-3 డేస్ బ్యాక్ నేను పోస్ట్ చేసిన ఒక రీల్కి కూడా జస్ట్ 20, 30 అలా వచ్చాయన్నమాట. బట్ వ్యూస్ డజంట్ మ్యాటర్ అన్నమాట. మీరు ఒక్క యూస్ఫుల్ ప్రోడక్ట్ ఏదైనా పెడితే అది ఎవరికైనా యూజ్ అవుతే అది మాత్రం ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. ఆ ఒక్క వీడియోతో మీకు మంచి అమౌంట్ అయితే వస్తుంది. మీరు అమౌంట్ గురించని కాకుండా మీరు జెన్యూన్‌గా ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని దానికి జెన్యూన్ రివ్యూ ఇవ్వండి. ఐదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదైనా సరే దానికి జెన్యూన్ రివ్యూ ఇవ్వండి. తర్వాత రిజల్ట్ అదే వస్తుంది. నెక్స్ట్ క్వెషన్. ఇందులో మనము ఎన్ని రిటర్న్స్ అయినా చేయొచ్చా? రిటర్న్స్ అన్నీ చేస్తే మనకి ఆ అకౌంట్ అనేది బ్లాక్ అవ్వదా? అని చెప్పేసి క్వెషన్ మనకి ఫస్ట్ మైండ్‌లో రన్ అవుతూ ఉంటుంది కదా! మనము ఎన్ని రిటర్న్స్ అయినా చేయొచ్చండి. మనకి అకౌంట్ అయితే బ్లాక్ అవ్వదు. మనకి వాళ్ళు పర్టిక్యులర్‌గా మెన్షన్ చేస్తారన్నమాట. మన అకౌంట్‌ని వైట్ లిస్ట్‌గా వాళ్ళు చేంజ్ చేస్తారు. మనకు ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు. మనకి అమౌంట్ నిజంగానే జనరేట్ అవుతుందా? అమౌంట్ వస్తుందా? ప్రాపర్‌గా మనకి అమౌంట్ ఇస్తారా? అదొక క్వెషన్. అవునండి. నిజంగా ప్రాపర్‌గా మనకి జెన్యూన్‌గా అమౌంట్ అనేది వస్తుంది. బట్ ఆన్ వన్ కండిషన్ మనం ఏదైతే ప్రోడక్ట్ రివ్యూ ఇస్తామో ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ లింక్ మీద క్లిక్ చేసి బై చేస్తే మాత్రమే మీకు అమౌంట్ అనేది వస్తుంది. లేకపోతే అమౌంట్ రాదు. అంటే ఇప్పుడు నేను ఒక 20 ప్రోడక్ట్స్ రివ్యూస్ చేశాను కానీ నాకు అమౌంట్ రావట్లేదు అంటే ఆ ప్రోడక్ట్ లింక్ మీద బై చేసి వాళ్ళు తీసుకోవట్లేదు అని అర్థం అన్నమాట. సో ఎన్ని డేస్‌కి అమౌంట్ వస్తుంది అని ఇంకో క్వెషన్. సో ఎన్ని డేస్‌కి అమౌంట్ వస్తుందంటే వాళ్ళు ఎలా అంటే ఒక ప్రోడక్ట్ మనం ఆర్డర్ చేసి మనం రివ్యూ ఇస్తాం కదా! రివ్యూ ఇచ్చాక కస్టమర్స్ ఆ ప్రోడక్ట్‌ని తీసుకొని వాళ్ళకి డెలివరీ అయ్యాక వాళ్ళు రిటర్న్ చేయడానికి 14 డేస్ అది టైం పెట్టి ఉంటారు కదా మీషో వాళ్ళు. సో మొత్తం 21 డేస్ తర్వాత మనకు అమౌంట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. లైక్ ఆర్డర్ రిటర్న్ అయిందా? కాలేదా? అని చెప్పేసి బేస్ చేసుకొని 21 డేస్‌తో మనకు కన్ఫర్మ్ అవుతుంది. సో నేను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను జూన్ 17న ఫస్ట్ రీల్ అప్లోడ్ చేశాను. ఈ కమింగ్ జూలై 17న నా అకౌంట్‌లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందని చెప్పేసి నాకు అక్కడ మెన్షన్ చేశారన్నమాట. 17th ఆర్ 18th అనుకుంటాను. సో నాకు ఫస్ట్ వీక్‌లో పెట్టినది నెక్స్ట్ మంత్ సేమ్ వీక్‌లో అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎవ్రీ వీక్ జనరేట్ అవుతూ ఉంటదన్నమాట. ఇప్పుడు నాకు వచ్చేది ఫస్ట్ వీక్ ఆఫ్ అమౌంట్. నెక్స్ట్ వీక్‌లో సెకండ్ వీక్ ఆఫ్ అమౌంట్ వస్తుంది. ఆ నెక్స్ట్ వీక్‌లో థర్డ్ వీక్ ఆఫ్ అమౌంట్ వస్తుంది. సో ఎవ్రీ వీక్ అనేది అమౌంట్ జనరేట్ అవుతుంది. మనకి అర్థమవుతుంది. అంటే ఈ వీక్ లాస్ట్ వీక్‌లో ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఎన్ని కన్ఫర్మ్ అయ్యాయి, ఎన్ని క్యాన్సిల్ అయ్యాయి, ఎంత కమిషన్ వచ్చింది అని చెప్పేసి అర్థమవుతుంది. ఈ మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అవ్వాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఇదొక క్వెషన్ అండి. యాక్చువల్‌గా ఇవన్నీ కూడా స్టార్ట్ చేసే ముందు నాకు వచ్చిన డౌట్స్ అన్నమాట. మనం సీరియస్‌గా ట్రై చేయాలి. నేను సీరియస్‌గా ఒక కెరీర్‌లా చూస్తున్నాను. సీరియస్‌గా చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే మినిమమ్ 5,000-10,000 దగ్గర పెట్టుకొని చేసుకోండి. మంచిగా వర్క్ అవుతుందన్నమాట. బట్ నేను అసలు 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయను. ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో నా దగ్గర అమౌంట్ లేదు, బడ్జెట్ లేదు, నేను ఏమీ చేయను అనుకున్నా కూడా మనం ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా అంటే యాజ్ ఎ మీషో యూజర్‌గా నేను చాలా వరకు ప్రోడక్ట్స్ తీసుకున్నాను కదా! ఒక 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ప్రోడక్ట్స్‌కి కూడా మనం ఇప్పుడు మనము లింక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వాటి గురించి వీడియోస్ తీసి పోస్ట్ చేసుకోవచ్చు. చాలా వరకి మీషో నుంచి ఎవరో అంటే అట్‌లీస్ట్ 1, 2 ప్రోడక్ట్స్ అయినా తీసుకొని ఉంటారు కదండీ మీరు. ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉంటే దానికి మీరు వీడియో తీసి లింక్ క్రియేట్ చేసి పెట్టండి.
తర్వాత మనకి 60 రూపీస్, 70 రూపీస్, 100 రూపీస్‌లో యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ చాలా ఉంటాయండి మనకి మీషోలో. నేను రీసెంట్‌గా ఒక ఫుడ్ క్రీమ్ తీసుకున్నాను. దాని కాస్ట్ అరౌండ్ 70 రూపీస్ అన్నమాట. ఇంకొకటేదో తీసుకున్నాను, రిబ్బన్స్ తీసుకున్నాను అరౌండ్ 60 రూపీస్. అంటే ఇంట్లో యూజ్‌ఫుల్ అయ్యే ఐటెమ్స్ 60, 70, 100, 120 చిన్న చిన్న బడ్జెట్‌లో వస్తుంటాయి. అవి తీసుకోండి మీరు. మీకు ఇంట్లోకి యూజ్ అవుతాయి. ఎలాగో తీసుకోవాలి కాబట్టి ఇంట్లోకి యూజ్ అవుతాయి. వాటి గురించే మీరు రివ్యూ ఇవ్వండి. వాటి గురించే వీడియోస్ తీయండి. సో మనకి ఖచ్చితంగా అవి రీచ్ వెళ్తాయండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ డెఫినెట్‌గా రీచ్ అవుతాయి. సో డెఫినెట్‌గా మీకు అమౌంట్ అనేది వస్తుంది. మీకు దాంట్లో ఎక్స్‌పీరియన్స్ వచ్చాక మీకు వాట్ ఈస్ వాట్ అని తెలిసిన తర్వాత కొంచెం ఎక్కువ అమౌంట్‌తో మీరు ప్రోడక్ట్స్ అనేవి తీసుకొని వీడియోస్ అనేవి చేసుకోవచ్చు. టిల్ నౌ నేనైతే 1 మంత్ అవుతుంది. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న ప్రోడక్ట్సే చేశానంటే ఒక 5-6 ప్రోడక్ట్స్ మాత్రమే నేను రీసెంట్‌గా ఆర్డర్ పెట్టుకున్నాను. అవి కూడా ఇంట్లో యూజ్ అయ్యేవి మాత్రమే పెట్టుకున్నాననమాట. నాకు ఏవైతే అవసరమో అవి పెట్టుకున్నాను. నాకు మీషో కంటెంట్ చేయడం అంటే ఇష్టం. యూట్యూబ్‌లో ముందుకు రావాలంటే ఇష్టం. కానీ ఫేస్ చూపించడం ఇష్టం లేదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నాకు కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది. సో మేము ఫేస్ చూపించకుండా ఈ మీషో కంటెంట్ చేసుకోవచ్చా, క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వచ్చా అని చెప్పేసి చాలా మెంబర్స్కి ఉండే డౌట్, ఈవెన్ నాకు కూడా ఉండే డౌట్ అన్నమాట ఒకప్పుడు. ఎస్ అండి, డెఫినెట్గా చేసుకోవచ్చు. ఈవెన్ మీరు నా వీడియోస్ చూడండి, ఎక్కడ కూడా నేను నా ఫేస్ చూపించలేదన్నమాట. సో మనం చేసేది ఒక ప్రోడక్ట్ రివ్యూ. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ చూపించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. మీరు ఫేస్ చూపించాల్సిన అవసరం ఏమాత్రం ఉండదన్నమాట. అఫ్కోర్స్ ఫేస్ విజిబుల్ అయితే ఇంకొంచెం రీచ్ వస్తుందేమో. కాకపోతే మీ ప్రోడక్ట్ కనుక పర్ఫెక్ట్గా ఉండి మీరు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫేస్ కూడా అవసరం లేదండి. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ఇంట్లో టైం ఉంది అనుకున్న వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తున్నాను నేను. చిన్న చిన్న పిల్లలు ఉండి కొంచెం డే అంతా బిజీగా ఉండే వాళ్ళకైతే నేను అస్సలు సజెస్ట్ చేయను. మెంటల్లీ అయితే మనం డిస్టర్బ్ అవ్వద్దు, రిస్క్ తీసుకోవద్దు. ఎవరికైతే కాస్త టైం ఉంటుంది అనుకున్న వాళ్ళు, కొంచెం టైం ఎఫర్ట్ చేయగలము అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయవచ్చు. ఓకే, ఫేస్ చూపించకుండా చేస్తాము, కానీ నేను వాయిస్ కూడా ఇవ్వలేనక్క, నేను మాట్లాడలేను, నాకు కొంచెం మాట్లాడాలంటే భయం వేస్తుంది, నేను ఒక మ్యూజిక్ ఒకటి యాడ్ చేసి ప్రోడక్ట్ జస్ట్ చూపిస్తే సరిపోతుందా, లేదా నేను ఖచ్చితంగా మాట్లాడాలా? ఇది కూడా ఒక డౌట్. ఎందుకంటే స్టార్టింగ్ మాట్లాడడానికి నేను కూడా కొంచెం ఆలోచించానన్నమాట. ఏమనుకుంటారో, ఎలా ఉంటుందో, అసలు ఎలా అని చెప్పేసి. ఈవెన్ నాకు ఫస్ట్ డే ఒక్క షార్ట్ తీయడానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే టైం పట్టింది. ఇప్పుడు జస్ట్ ఒక 5-10 మినిట్స్ అంతే. నేను జస్ట్ చూపిస్తాను. మాట్లాడాల్సిన ప్రోడక్ట్ అయితే మాట్లాడుతున్నాను, లేదంటే మ్యూజిక్ యాడ్ చేస్తానన్నమాట. డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్ అన్నమాట. ఎస్ అండి, మీరు డెఫినెట్గా మీరు మాట్లాడకపోయినా జస్ట్ ప్రోడక్ట్ చూపించి మీరు లింక్ అనేది అఫిలియేట్ చేస్తే సరిపోతుందన్నమాట. అంతకు మించి ఏమీ అవసరం లేదు ఇందులో. డెఫినెట్గా రీచ్ అయితే వెళ్తుంది. జస్ట్ మ్యూజిక్తో ఎర్న్ చేసే వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళకి చాలా బాగా వెళ్తాయి. ట్రెండింగ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటారు. బట్ నా సజెషన్ ఏంటంటే, మీరు మాట్లాడగలిగితే ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో చూసే వ్యూవర్స్కి కూడా ఈ ప్రోడక్ట్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అని ఒక ఐడియా అనేది వస్తుంది కదా. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. నేను పైన చిన్న చిన్న ఇమేజెస్ యాడ్ చేస్తాను. లైక్ నాకు వచ్చిన కమిషన్ డీటెయిల్స్ కానివ్వండి, ఎలా జాయిన్ అవ్వాలి, అవి డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇన్స్టాలో DM చేసినా కూడా నేను రెస్పాండ్ అవుతాను. నేను జాయిన్ అయ్యి జస్ట్ 1 మంతే అవుతుందండి. నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను. కంప్లీట్గా నాకు అన్నీ తెలుసు అని అయితే నేను చెప్పట్లేదు. బట్ అప్ టు దిస్ నేను చేసిన మిస్టేక్స్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. ఈవెన్ రీసెంట్గా కూడా ఒక పెద్ద మిస్టేక్ చేశాను. ఆల్మోస్ట్ నాకు ఒక అమౌంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ మిస్టేక్ చేయడం వల్ల నాకు మీషో నుండి మెయిల్ వచ్చిందనమాట. లైక్ మీరు ఇది చేయలేదు, సో మీది అమౌంట్ ఇప్పుడు ఆగిపోతుంది అన్నట్టుగా. సో నేను దానికి రిప్లై ఇచ్చాను. ఐ డోంట్ నో మరి ఇప్పుడు నెక్స్ట్ 3 డేస్లో అమౌంట్ వస్తుందా రాదా నాకు క్లారిటీ లేదు. వచ్చిందా రాలేదా అని కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ ఒక్క పాయింట్ నచ్చినా కూడా చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్కి ఎవరైనా ఏదైనా చేయాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.